తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల తిరుమల పర్యటనకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకోనున్న కేసీఆర్ రాత్రికి పద్మావతి వసతి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం ఏడుకొండలవాడికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే ఆభరణాలు చేయిస్తానన్న మొక్కు తీర్చుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఏడుకొండలవాడిని దర్శించుకుంటారు. తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొక్కులకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. 2015 ఫిబ్రవరిలో నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారికి 5 కోట్ల రూపాయలతో బంగారు శాలిగ్రామ హారం, పేటల కంటే సహా పద్మావతి అమ్మవారికి ముక్కు పుటక తయారీ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించి అందుకు సంబంధించిన నిధులను జమ చేశారు. కేసీఆర్ సూచనల మేరకు కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యువెలర్స్ ను ఎంపిక చేసిన తిథిదే బంగారు ఆభరణాల తయారీ బాధ్యతలు అప్పగించింది. 3.71 కోట్లు విలువ చేసే 14 కిలోల 200 గ్రాముల బరువైన శాలిగ్రామహారం, 1.22 కోట్లు విలువైన 4 కిలోల 650 గ్రాముల బంగారు 5 పేటల కంటెను కేసీఆర్ స్వామివారికి సమర్పించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు సమర్పించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాబినెట్లో సమావేశంలో నిర్ణయించడం, అలాగే అమ్మవారికి బంగారు ముక్కు పుడక కూడా చేయించి సమర్పించుకోవాలని చెప్పని అనుకోవడం అనేటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దార్శనికతకి, వారి యొక్క దైవభక్తికి, ఆధ్యాత్మికతకి చిహ్నంగా భావిస్తున్నాను నేను. మధ్యాహ్నం 3:45 బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ప్రత్యేక విమానం సాయంత్రం 5 గంటలకు రేణిగుంటకు చేరుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. 6:30 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్న కేసీఆర్ రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో బంగారు ఆభరణాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సుదర్శన్ రెడ్డి వివాహానికి హాజరవుతారు. ఉదయం 11 గంటలకు తిరుమల నుంచి ప్రయాణమై 11:30కు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ముక్కు పుడక సమర్పిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. కేసీఆర్ తిరుమల పర్యటన నేపథ్యంలో స్థానికులు స్వాగతం పలుకుతూ తిరుపతి నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.